See, nowadays what happens, in previous olden days, summer holiday came, now we used to go to our grandparents' house. Correct. Mummy, Nani, Dadi, all these things. Nowadays, No. summer camp. Yes. See, so the bonding is gone. Only fake relationship. Correct. Correct. Right? Yes. So every time, and when they will go to relatives, right, they will have some affection, Correct. that love. Yes. And with money, you can't buy love. Suppose you are going to a summer camp or somewhere else, what you will get? You will get attention with money. Yes. You're Only buying. That's it. Yes. You are buying those things. Yes. So it is temporary. Next time, where No. they are going, nobody. But if you go to relatives' house or everywhere, the bonding is there, that proper care is taken. Yes. Yes. So, సో బంధువుల ఇళ్ళకి వెళ్ళాలి, నానమ్మ అమ్మమ్మ, ఆ ఊర్లలో చెరువులు, ఆటలు పాటలు, ఇది లైఫ్ యాక్చువల్గా. దీని ద్వారా మాత్రమే పిల్లల్లో ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. ప్రేమ ముఖ్యంగా తను మొత్తం చెప్పిందని నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆటిజం పిల్లలకు దొరకాల్సింది ప్రేమ. వాళ్ళకి కనుక ప్రాపర్గా ప్రేమ దొరికితే మీకు తగ్గ విషయంలో చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ప్రేమనివ్వండి. ప్రేమను అందుబాటులో అమ్మమ్మల్ని, నానమ్మల్ని, బంధువుల్ని, చుట్టాలని పరిచయం చేయండి. మన గిరిగీసుకొని బరిగీసుకొని ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా గడపడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మన ఫ్యూచర్ జనరేషన్ నాశనం చేయడం తప్ప. so we have to save our future generation ఎస్ with love, and we have to protect them, ఎస్ right? And because of that, social media is very, very important. ఎస్ And thank you so much, Srinivasji, for taking up this. No, it's I have to thankful to you ఎందుకంటే బికాస్ సచ్ ఎ బిగ్ ఇష్యూ. ఇంత పెద్ద సమస్యని తను 20 ఏళ్ళుగా ఎన్ని పోరాటాలు చేస్తుంది. తనకి ఎన్నో అవార్డ్స్ వస్తాయి. ప్రభుత్వం కూడా తనని ఈ ప్రచారానికి, ఈ యొక్క ఆటిజం ప్రచారానికి అన్ని చోట్లకి తిప్పుతుంటుంది. తన ద్వారా ఈ మన అంగన్వాడీ టీచర్లకి, తర్వాత హెల్త్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు తనతో. తను చాలా పెద్ద వ్యక్తి. అంటే ఈ ఆటిజం రంగంలో తనకంటే పెద్ద వ్యక్తి ఈ దేశంలో లేరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఈ రంగంలోకి దిగి ఈరోజు కొన్ని వేల మంది జీవితాల్లో తను వెలుగులు నింపుతోంది. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సుమన్జీ, గ్రేట్ వర్క్. Thank you. And we are trying to train the parents as much as possible. నైస్ నైస్. On online, whatever we do, we train the parents, and the parents work with the child. ఓకే. Not we are working on the child on online. కరెక్ట్ కరెక్ట్. We are training the parents. సో అందరూ కూడా సెంటర్కే రావాల్సిన అవసరం లేదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా సమస్యతో కూడుకున్న పని. కాబట్టి తను మీకు ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. మీ ఇంట్లో మీ పిల్లలతో మీరే ఉండండి. తన ఆన్లైన్లో తన సెంటర్ ద్వారా చక్కగా మీకు ఆ పిల్లలతో ఎలా ఉండాలో శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకంటే కూడా తల్లిదండ్రులుగా మీ పాత్రే ఇంపార్టెంట్ కాబట్టి, మీరే ముఖ్యం కాబట్టి మీకే శిక్షణ ఇస్తారు. ఎలా ట్రీట్ చేయాలి పిల్లలు అనేది మీరు మీ పిల్లల్ని చక్కగా బాగు చేసుకోవచ్చు. So I'll tell you the last line, that Please. autism is treatable, right? Right. On the right time, identify them, go for the treatment. Definitely, your child will become a normal child. వండర్ఫుల్. So you have to but put your efforts Okay. and accept, యా. and try to aware others also. If you see another child beside you, just ask them. At least you go once. Don't tell them your child is autistic. Tell them he's lacking something. Go. రైట్ రైట్. You will have. ఓకే. So we have to take up this responsibility of the society Yes. to support other children also. సో తల్లిదండ్రులుగా అట్లాగే సొసైటీలుగా సభ్యులుగా మనకున్న బాధ్యత ఏంటంటే, ముందు దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది ఒక విషయం మాత్రం గమనించండి, తొందరగా మీరు కనుక గుర్తించి పిల్లల్లో లోపాన్ని గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, వెంటనే థెరపీ సెంటర్లకు కనుక తీసుకెళ్ళి వారికి ప్రాపర్గా ట్రీట్మెంట్ కనుక ఇప్పించగలిగితే అబ్సల్యూట్లీ ఫైన్. ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళ పిల్లలు నార్మల్ పిల్లలు అవుతారు. ఇప్పుడు మేడం చెప్పారు ఇంతకుముందు, ఎంతోమంది పిల్లలు ఆటిజం పిల్లలు జాబ్ చేస్తున్నారు, జాబ్లు కూడా చేస్తారు, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు. అన్నీ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయి. కాబట్టి అయ్యో జరగదేమో, ఇక వీళ్ళ జీవితం ఇంతేనేమో, ఈ పిల్లలు ఇంతేనేమో, వీళ్ళ బతికి ఇంతేనేమో అనుకోకండి. చక్కటి ట్రీట్మెంట్ Many ఉంది. big Yeah. companies have come up Yes. to give them job. Yes. They are giving చాలా training. Dr. autism Reddy's, పిల్లలకి Google, Lemon Tree hotels. oh. Yes, all are giving them See, job. గూగుల్, ఎలిమెంటరీ Big, లాంటి big హోటల్స్, people. పెద్ద పెద్ద అమెజాన్ లాంటి కంపెనీలు ఈ ఆటిజం ఉన్న పిల్లలకి జాబ్స్ ఇస్తున్నాయంట. వండర్ఫుల్ కదా. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు Yes. కూడా చాలా గొప్ప CSR, విషయం. yes. యా, వెరీ గుడ్, Yeah. వెరీ గుడ్. కాబట్టి అయ్యో మా పిల్లల బతికి అయిపోయింది అనుకోకండి. నడుం బిగించండి. చక్కగా సుమన్జీ ఉన్నారు,
మనకి నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, మాట్లాడండి, చక్కగా ఆన్లైన్లో శిక్షణ తీసుకోండి. లేదా మీకు కుదిరితే ఆర్థిక వనరులు సహకరిస్తే చక్కగా హైదరాబాద్ వచ్చి సుమన్జీ వాళ్ళ ఆశ్రమానికి ట్రీట్మెంట్ సెంటర్కి దగ్గరగా ఓ ఇల్లు తీసుకొని, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళ సెంటర్ పక్కన ఇల్లు తీసుకొని పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ఇంప్రూవ్మెంట్ అద్భుతం, నేను చూశాను. ఆ వీడియోలు కూడా మీకు నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. వండర్ఫుల్ వీడియోస్ అవి. అంటే అమెరికాలో 15-20 ఏళ్ళుగా ట్రీట్ చేస్తున్నా కూడా జరగని ట్రీట్మెంట్ తను 2 monthsలో కంప్లీట్ చేసేసింది. బికాస్ అమ్మకు తెలుసు It's not ఆ complete. పెయిన్. In 2 months, a lot of changes have come. లాట్ ఆఫ్ They చేంజెస్, need more. ఎగ్జాక్ట్లీ. యా, They need అంటే more. 14-15 ఏళ్లలో కూడా రాని ట్రీట్మెంట్ ఇంప్రూవ్మెంట్ Yes. 2 monthsలో వచ్చింది. Yeah. దట్స్ గ్రేట్ కదా. Yes. That's సో తనని నమ్మొచ్చు. ఎందుకు అంటే తన ఆల్రెడీ తనకున్నాడు 25 ఏళ్ళ కొడుకు, 25 years సన్. చాలా నేను చూశాను గత 6 He has years passed బ్యాక్ his చూశాను. 12th. He has passed Yeah. his 12th. వావ్, Yes. 12th క్లాస్ కూడా పాస్ అయ్యాడు. సో మేబీ రేపు మాపో పెళ్లి కూడా చేసేస్తారా ఇంకా? కోడలు వస్తుంది మీకు కూడా. వండర్ఫుల్. తను నిజంగా గ్రేట్ మదర్. అంటే అయ్యో కొడుకులా అయిపోయాడే అని కుంగిపోలేదు. అత్త మామలు భయపెట్టారు, బంధువులు చీత్కరించుకున్నారు, వీళ్ళని ఎవరిని దగ్గర రానివ్వలేదు. అయినా ఓడిపోలేదు, కుంగిపోలేదు, లొంగిపోలేదు, భయపడలేదు, నడుము బిగించింది. ఈ వ్యాధిని ఈ తెలుగు రాష్ట్రాల నుంచి, ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని తను ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. సో మీరు ఎవరి దగ్గరికి పోయినా పోకపోయినా, డాక్టర్ని పోకపోయినా ఒక్కసారి సుమన్జీతో మాట్లాడండి. మీకు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. ఆ తర్వాత ట్రీట్మెంట్ మీ ఇష్టం, తనతో చేస్తారా ఎవరితోనో చేసుకోండి, కానీ ఒక్కసారి తనతో మాట్లాడండి. మాట్లాడితే మీ లైఫ్లో, మీ పిల్లల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. సో థ్యాంక్ యూ సుమన్జీ, థ్యాంక్ యూ సో మచ్. Thank you సో so much. మరిన్ని We are there విషయాలతో to support anytime. ఎస్ Anybody needs Yes. any help, we are there to support. ఎస్, తను 24 hours మీకు అందుబాటులో ఉంటారు, నో ప్రాబ్లం. తను చాలా మంచిది, సో కైండ్ సుమన్జీ. సో తనకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో సుమన్ షరఫ్ అని కొట్టండి, మీకు బోల్డ్ అనే వీడియోలు వస్తాయి, చూడండి. తనతో మాట్లాడండి, నెంబర్ ఇస్తున్నాను, మాట్లాడండి, మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.